ఆప్ కి అదాలత్లో పాకిస్తానీ సూపర్ స్టార్ మీరా గారి మీద ఆరోపణ. ఈవిడ భయపడుతూ ఉంటారు. మీరా గారు, ఇది నిజమా? లాహోర్ సినిమాల్లో, పాకిస్తాన్ సినిమాల్లో మీకు బాగా కాంపిటీషన్ ఉండడం వల్ల భయపడిపోయి మీరు ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారా? కాంపిటీషన్ ఉన్న చోటుకే వచ్చాను. అక్కడ మీరు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీ పొజిషన్కి భంగం ఏమైనా కలిగిందా? నేనక్కడ నంబర్ 1గా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఇక్కడ ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు చాలా ఆఫర్స్ వచ్చాయని నేను విన్నాను. అవును, పాకిస్తాన్లోనూ చాలా పనులున్నాయి. ఈ సమయంలో అందరి డైరెక్టర్స్ వాళ్ళ మూవీస్లో నేను సైన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇండియాలోనూ చాలా మంది నన్ను చూడ్డానికొచ్చారు వాళ్ళ ఫిల్మ్స్ కోసం. కానీ నాకు క్వాంటిటీలో కాదు, క్వాలిటీలోనే నమ్మకం ఎక్కువ. నేను మంచి పని చేయాలి, క్వాలిటీ అయిన వర్క్ ఇవ్వాలి, మంచి బ్యానర్స్తో, మంచి డైరెక్టర్స్తో, తర్వాత మంచి రోల్స్నే చేయాలి నా కెరియర్ డెవలప్మెంట్ కోసం. ఫ్యూచర్లో మీరు అసలు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఐఎమ్ మీరా అండ్ ఐ వాంట్ టు రిమైన్ మీరా. ఇంకా నేను యాజ్ మీరా ఇండియన్ ఆడియన్స్ దగ్గర బాలీవుడ్లో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. అయితే మీరు ఇండియాకి రావడానికి కారణం ఇక్కడున్న యువతల మనసుని దోచుకుందామనా? ఇండియా కుర్రాళ్ళేమో వాళ్ళు చాలా చార్మింగ్గా ఉన్నారు, చాలా నాగరికతతో ఉన్నారు, ఇంకా ఆడవాళ్ల విషయంలో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఒక స్పెషల్ అయిన ఫీలింగ్ ఉంది ప్రతి ఇండియన్ మనసులోనూ. ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. అందుకే నాకు ఇండియన్ అబ్బాయిలంటే చాలా ఇష్టం. అండ్ ఐ థింక్ ప్రపంచం మొత్తం ఇండియా అబ్బాయిల నాగరికత ఎంతో ఫేమస్. వాళ్ళ కళ్ళల్లో ఒక నిజాయితీ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నారు. మీరడగండి. నా ప్రశ్న ఏంటంటే, మీకు చాలా కోరికలున్నాయి, అందులోనూ ముఖ్యమైనవి తాళి, బొట్టు ఇలా పెట్టుకోవాలని ఉంటుంది కదా. అలాగే ఇండియాకి ప్రేమని, ఆప్యాయతని పంచుతూ ఉన్నారు కదా. నాకేమనిపిస్తుందంటే, మీరు ఇండియాలోనే ఒక పెళ్లి చేసుకుంటే ఇండియాలో ప్రేమను పెంచినట్టు ఉంటుంది, మీ బంధం బలపడినట్టు ఉంటుంది. మేడం, ఒకవేళ మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టయితే నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు మేడం. పెళ్ళనే మాట వింటేనే చాలా సిగ్గుపడతాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే పీస్ ప్రాసెస్లో, అంటే ఈ ప్రాసెస్లో మీ రోల్ ఏమైంటుందని అనుకుంటున్నారు? యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్ పీస్ అండ్ అంబాసిడర్ అవ్వాలని ఆశపడుతున్నాను. 2 దేశాల మధ్య శాంతి, ప్రేమ, అభిమానం తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులని ఎప్పుడు ఇలా మనం గొడవ పడుతూనే ఉంటాం, ఒకరినొకరు అబ్యూస్ చేసుకుంటూ ఇలా, అండ్ ఎప్పుడు బాంబ్ తయారు చేసుకుంటూ ఉండాలా ఒకరినొకరు అంతం చేసుకోవడం కోసం. అందువల్ల ఎవరైనా ఉండాలి. 2 దేశాలకి మధ్య స్నేహాలకి, విషయాలు చేరవేయడానికి, ఆ మిషన్ కోసం స్నేహం, శాంతి పంచడానికి ఇండియా పాకిస్తాన్కి మధ్య ఎవరు పనిచేస్తున్నారో వాళ్లతో నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. వాళ్ళకెప్పుడైనా నా సహాయం అవసరం అవచ్చు, వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. ఈ పీస్ ప్రాసెస్లో నేను వాడికి తోడుగా ఉంటాను, ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటాను. అంటే 2 దేశాల మధ్య ఉన్న ఈ క్లాష్ 57 ఏళ్ల పాతది, 57 years ఓల్డ్. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? చెప్తారు కదా, చివరికి ప్రేమే గెలుస్తుంది అని. నాకా నమ్మకం ఉంది, అది ఖచ్చితంగా అబద్ధం అవ్వదు. అంటే ఆ ప్రేమ వల్ల యుద్ధం గెలవగలం, గొడవపడి కాదు.